వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 1 2 3 పేపర్ 2 మనకి 18th June 2026 పేపర్ 2 వాళ్ళకి జరిగింది. మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. ఇది వచ్చేసి ఈజీ టు మోడరేట్ వచ్చిందని అభ్యర్థులు అనేది చెప్పారండి. ఇందులో మనకి సిడిపిలో భాగంగా వికాస సూత్రాలు అనేటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని, రక్షక తంత్రాల నుంచి దమనం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. ఇందులో ఏందనంటే ఒక కుక్క కరిచింది, ఆ కుక్క కరిచిన విషయాన్ని కొన్ని రోజులకు అతను మర్చిపోయాడు. సో ఇది ఏ రక్షక తంత్రం గురించి జరుగుతుంది అని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాడని చెప్పారు. తర్వాత బ్రూనర్ సిద్ధాంతం గురించి మనకు ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. తర్వాత మనకి బంధురా గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారండి. గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. బ్రూనర్ కానీ బంధురా కానీ హౌలర్ అంతర్దృష్టి అభ్యాసనం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత థార్నడైక్ సిద్ధాంతం గురించి మనకి క్వశ్చన్ వచ్చింది. తర్వాత మళ్ళీ భాటియా ప్రజ్ఞామాపని గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత వైఖరి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారండి. తర్వాత ఎడ్గర్ గిల్ అనుభవ శంకులో అవి ఉంటాయి కదా, అందులో మనకి ఆర్డర్లో పెట్టి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి అవి ఆర్డర్లో పెట్టండి అని ఇచ్చారండి. తర్వాత మనకి అనిర్దేశిత మంత్రణం కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అందులో వచ్చేసి అనిర్దేశిత మంత్రణం గురించి క్వశ్చన్ అడిగారని చెప్పారు. తర్వాత మనకి తెలుగులో పద్యం వచ్చిందని చెప్పారు. ఇది ఈజీ వచ్చిందని చెప్పారు. ఇందులో విద్య గురించి ఉందని చెప్పారు. తర్వాత మనకి ప్యాసేజ్ వచ్చిందని చెప్పారు. ప్యాసేజ్ వచ్చేసి మనకి పాల్కురికి సోమనాథుడు గురించి వచ్చిందని చెప్పారు. తర్వాత తెలంగాణ భీష్ముడు ఎవరు అంటారు అని ఆ క్వశ్చన్ అడిగారు. ఆదిరాజు వీరభద్రరాజుని తెలంగాణ భీష్ముడు అంటారని చెప్పుకోవచ్చండి. తర్వాత నన్నయ్య యొక్క కవితా లక్షణం కానిది ఏది అని ఒక క్వశ్చన్ అడిగారంటండి. నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏంటి అని అంటే నానాచిరుక్తి, ప్రసన్న కలితార్థయుక్తి, రసరమ్యత అనేవి ఉంటాయి కదా, అది కానిదేది అనే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాడని చెప్పారు. తర్వాత మనకి సమాసాల్లో అన్యపద ప్రదానం చేసే సమాసం ఏది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బహువ్రీహి సమాసం అండి. తర్వాత మనకి మారాలం అనే పదానికి అర్థం అడిగాడండి. అర్థాలు అనేటివి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు తెలుగులో. అర్థాలు కానీ నానార్థాలు కానీ ప్రకృతి వికృతులు కానీ చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. హంస అని అర్థం అండి. తర్వాత అలంకారం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏకలవ్యుడు అర్జునుడి వలె బాణాలు విసురుతున్నాడు అని ఒకటి వాక్యం ఇచ్చేసి ఈ వాక్యంలో ఉండే అలంకారం ఏంటి దాని క్వశ్చన్ అడిగాడు. ఇది పోల్చి చెప్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి మనకి ఉపమాలంకారంగా చెప్పుకోవచ్చు. తర్వాత అర్థం యొక్క నానార్థాలు అడిగారండి. పోయిన షిఫ్ట్లో కూడా ఇలాంటి శబ్దం యొక్క అర్థం అడిగాడు. ఇప్పుడు అర్థం యొక్క నానార్థాలు అంటే వర్ణము మరియు శబ్దము. తర్వాత కింది వాటిలో వృద్ధులు ఏవి అని క్వశ్చన్ అడిగాడంట అండి. ఐ, ఓ, ఔ అనేది వృద్ధులండి. ఐ, ఔ అనేది వృద్ధులండి. తర్వాత మనకి ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ఎప్పట్లాగానే ఇంగ్లీష్ అనేది మనకి పారాగ్రాఫ్ అనేది ఈజీగా వచ్చింది. పారాగ్రాఫ్ని చూస్తూ ఈజీగా ఆన్సర్స్ పెట్టే విధంగానే వచ్చిందని చెప్పారండి. తర్వాత డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్కి మనకి క్వశ్చన్స్ అడిగాడని చెప్పారు. తర్వాత డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి క్వశ్చన్ అడిగాడని చెప్పారు. తర్వాత లాంగ్వేజ్ ల్యాబ్ అనేది క్వశ్చన్ అడిగాడని చెప్పారు. తర్వాత మనకి గ్లాసరీ యొక్క మీనింగ్ అడిగాడండి. అన్ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి కదా, అన్ఫెమిలియర్ వర్డ్స్ దాన్నే గ్లాసరీ అంటారు. తర్వాత సీక్వెన్స్ ఆర్డర్ అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, అది సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టండి అని ఒక క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో రావడం జరిగిందంట. తర్వాత జనరల్ ఇంగ్లీష్ నుంచి అంటే జనరల్ ఇంగ్లీష్ గురించి మామూలుగా ఇంగ్లీష్లో ఏముంటుంది, ఫొనెటిక్స్ అవన్నీ అనేటివి మనకి క్వశ్చన్ అనేది ఫోనాలజీ అది క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందంట అండి. తర్వాత వచ్చేసి మనకి మ్యాథ్స్లో వచ్చేసి బహుభుజంలో ఆయిలర్ సూత్రం ఉంటుంది కదా, ఆయిలర్ సూత్రం వచ్చేసి శీర్షాలు అంచులు ఇచ్చేసి ఆ సూత్రం ఏది అని ఆ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందంట. తర్వాత సమద్విబాహు త్రిభుజం భుజం వైశాల్యం ఇచ్చేసి దాని యొక్క చుట్టుకొలత అనేది అడగడం జరిగిందంట.
సమద్విబాహు త్రిభుజం గురించి భుజము మరియు వైశాల్యం ఇచ్చిండంట తన యొక్క చుట్టుకొలత అడిగిండు. తర్వాత ఒక ఘనం ఇచ్చేసి ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం గురించి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాడంట. సరిగా నంబర్స్ అనేటివి గుర్తులేవంటే ఎవరికి కూడా. తర్వాత మనకి ఆల్జీబ్రా నుంచి ఒక 3 క్వశ్చన్లు అనేటివి రావడం జరిగిందని అభ్యర్థులు చెప్తున్నారండి. తర్వాత మనకి మధ్యగతం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. 60 నుంచి 70 మధ్యలో సంఖ్యలు ఇచ్చేసి జంబుడ్ ఇచ్చేసి దాంట్లో మధ్యగతం కనుక్కోమన్నారని చెప్తున్నారు. తర్వాత సగటు ఇచ్చేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. 3 రాశుల సగటు వచ్చేసి ఇంత అని, 2 రాశుల సగటు ఇంత అయితే మధ్యలో ఉండే మొత్తం రాశుల సగటు ఎంత అని ఒక క్వశ్చన్ అడిగాడని చెప్తున్నారు. తర్వాత దీర్ఘ చతురస్ర కంకణ వైశాల్యం ఎంత అని గురించి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పారు మనకి అభ్యర్థులు. తర్వాత దశాంశ విలువలపై అనంటే 0.17 బార్ యొక్క విలువ ఎంత అని అడిగాడంట అండి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా చేస్తే 17/99. సో ఇది వచ్చేసి ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్స్ అనేటివి వచ్చాయని చెప్తున్నారు. కాస్టీటా సైన్ టీటా గురించి మనకి క్వశ్చన్స్ అనేటివి వచ్చాయని చెప్తున్నారు. తర్వాత భాగస్వామ్యం గురించి